యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి మాట, తండ్రి మీరేం చేయించున్నారో మీరెరుగరు, క్షమించండి. ఇవాళ లైఫ్ అప్లికేషన్ లో మనం ఎంతమంది ప్రభు వలె ఇతరులని క్షమించగలిగాం, ఇతరులని ఫర్గివ్ చేయగలుగుతున్నాం? ఆలోచించండి. దేవుని బిడ్డలంగా మనం ఇతరులని ఫర్గివ్ చేయగలుగుతున్నావా? బైబిల్ చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:32 ఒకరినొకడు దయగలిగిన కరుణాహృదయులై దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించాలి. ఇవాళ మనకు అపకారం చేసిన వాళ్ళు మనం క్షమించగలుగుతున్నావా? మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించగలుగుతున్నావా? మనకు అన్యాయం చేసిన వాళ్ళని మనం క్షమించగలుగుతున్నావా? ఇవాళ మీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమంటున్నాడు, అకార్డింగ్ టు Romans 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టము, తప్పికుంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. ఎంత మంచిదే. అందుకని కీడు వలన జయింపబడక మేలు చేత